మనకి కొడుకులకే వస్తుంది గురు. నీకు ఒకటి తెలుసుకో, మనకి దీనికి జెనెటిక్గా ఈ వారసత్వం అనేది మనకి ఎక్కిపోయి అది పోదు. మన భారతదేశంలో ఎవడన్నా సరే వాడి కొడుకు, ఇప్పుడు జయలలితకి కొడుకు లేడు, దీన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టినా ఆవిడ మాట్లాడాలి. అదే జయలలిత పిల్లలు ఎవరినైనా పెట్టుంటే అంత అల్లకల్లోలం అయిపోద్ది. ఇప్పుడు ఇతను ఉన్నాడు నవీన్ పట్నాయక్, వాడు ఏం చేయడు అసలు, అలా కూర్చుంటాడు అంతే. బిజు పట్నాయక్ కొడుకు, కరప్షన్ లేదు, హ్యాపీ. ఆ గవర్నమెంట్ ఇంకా ఎప్పటికీ ఒరిస్సాకి అతనే, ఇంకా అతను విసిగేసి మానేసి పోవాలి తప్ప ఏంటంటే కరప్షన్ చేయడు, అలా కూర్చుంటాడు. ఎవరు కొడుకురా అంటే టవరింగ్ పర్సనాలిటీ బిజు పట్నాయక్ కొడుకు. మీ కొడుకులకి ఎక్కడైనా చూసుకో. కొడుకులు అనేటప్పటికీ ఇప్పుడు లక్ష్మీపార్వతి డైరెక్ట్గా నేను చచ్చిపోతుంటే నన్ను కాపాడింది, నా ప్రాణాలు నిలబెట్టింది, నా కుటుంబం అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈవిడే నా ప్రాణాలు నిలబెట్టింది, కృతజ్ఞతా సూచకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను ఈవిడ్ని అని చెప్పి ఎన్టీ రామారావు భుజం మీద చేసి మన ఊర్లన్నీ తిరిగి ఎలక్షన్ కూడా నెగ్గించి 94 ఎలక్షన్ ఆవిడతో తిరిగి నెగ్గింది కదా. ఏమైంది? రామారావు స్వయంగా చెప్పిన మాటలు ఆవిడ లెక్క చేయలే. కొడుకు ఎంటర్ అయ్యేటప్పటికి అవుట్. వాళ్ళ హరికృష్ణ ఎంటర్ అవ్వకపోతే లక్ష్మీభారతికే ప్లస్. హరికృష్ణ మ్యూట్ అయిపోయినా సరే హరికృష్ణ ఎంటర్ అయ్యాడు, ప్రజలు కొడుకునే ఒప్పుకుంటారు వారసత్వం. ఇప్పుడు పవన్ పాత్ర పవనే చెప్పాలి, ఎందుకంటే అతను పూర్తిగా పార్టీ, అతనే పవనే పార్టీ. అసలు అతని ఫోటో గుర్తెట్టేసుకోవాల్సింది. అతనికి వచ్చే ప్రతి ఓటు అతని మొహం చూసే వస్తుంది. ఎవడన్నా పక్కడి మొహం చూసుకుని ఓట్లు పోతాయేమో తప్ప వచ్చే ఓటల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫేస్కే రావాలి. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్నది మనకు తెలియదు, ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు అతనితో మనకి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.